అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ప్రీమియర్ సమయంలో హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ బాలుడికి సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ నేపథ్యంలో శ్రీతేజ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీతేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. ఇప్పుడిప్పుడే మెలకువగా ఉంటున్నాడని అన్నారు. అయితే తమ కుటుంబ సభ్యులను మాత్రం గుర్తించలేకపోతున్నాడని వైద్యులు పేర్కొన్నారు. అది మాత్రమే కాకుండా ఎవరైనా పిలిచినా పలకరించినా స్పందన లేదని షాకింగ్ విషయాలు చెప్పారు. కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం రిలీజ్ కు ముందు డిసెంబర్ 4న ప్రీమియర్స్ వేశారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లో ప్రీమియర్ షో చూసేందుకు మృతురాలు రేవతి, ఆమె భర్త, కుమారుడు శ్రీతేజ్ వెళ్లారు. అదే సమయంలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వస్తున్నాడని తెలిసి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అదే సమయంలో తొక్కిసలాట జరిగి రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ బాలుడి ట్రీట్మెంట్ కోసం ఇండస్ట్రీ నుండి 2 కోట్ల నష్టపరిహారాన్ని అందించిన విషయం తెలిసిందే.